RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే వీడియోలో చూసారు కదా. సో ఇంతకుముందు ప్రివ్యూలో అలానైతే వీడియో ఎడిటింగ్ అయితే మనమైతే ఇప్పుడైతే ఈరోజు తెలుసుకోబోతున్నాం ఎలా చేయాలో. సో దీనికోసం అయితే మనమైతే అలర్ట్ మిషన్ అయితే వీడియో ఎడిటింగ్ చేసేస్తాం. సో అలర్ట్ మిషన్ లింక్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే అలర్ట్ మిషన్ యాప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే టెంప్లెట్స్ కనబడుతుంది కదా, టెంప్లెట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మీరైతే మీకైతే డిస్క్రిప్షన్ అయితే ఒక XML ఫైల్ ఇస్తాను. సో అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. XML ఫైల్ని డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని అయితే ఇక్కడికి మేము అలర్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసేసుకోవాలి. ఎలా అంటే మీకైతే అప్లోడ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో మీరైతే ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ చేసేసుకోవాలంటే ఫస్ట్ అయితే మీరైతే ఇంటర్నెట్ అయితే ఆన్లో చేసేసుకోండి. ఓకేనా. సో ఓకే, ఇంటర్నెట్ అయితే ఆన్లో చేసేసుకొని సో మీరైతే ఆ ఫైల్ని అయితే మీరైతే ఇక్కడికైతే తెచ్చేసుకోండి. తెచ్చేసుకున్న తర్వాత మీకు నేనైతే డౌన్లోడ్ చేసేసుకున్న ఫైల్ ఇదే, ఇక్కడ ugaadi.xml అని కనబడుతుంది కదా. సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయని మనకైతే ఇది ఎలా అప్లోడింగ్ XML అని అయితే కనబడడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనకైతే ఇందులోకి అయితే రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఇదైతే మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడైతే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసి ఇక్కడ మీకైతే కంటిన్యూ టు టైమ్ లైన్ ఆప్షన్ కనబడుతుంది కదా, సో కంటిన్యూ టు టైమ్ లైన్ అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకైతే ఒక ఫాంట్ అయితే మిస్ అయింది. సో ఆ ఫాంట్ లింక్ అనేది నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడైతే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేనైతే ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలైతే ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇక్కడ మీరైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్. సో ఎలా అంటే ఇక్కడ మీరైతే ఇక్కడ ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే వైట్ కలర్ కనబడుతుంది కదా, సో ఈ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఉంది కదా, ఈ ఫిల్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడ మీకు మీడియా ఆప్షన్ ఉంది కదా, సో మీడియా ఆప్షన్కి వెళ్ళేసి సో ఇక్కడ మీరైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా. నేను ఇప్పుడైతే ఇక్కడ కట్ చేసిన ఈ రెడ్ కలర్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసేసుకుంటాను. ఓకేనా. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే యాడ్ అనేది ఇక్కడ ఇలానైతే రావడం జరిగింది. సో ఇక్కడ ప్లస్ పై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకైతే యాడ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా. మీకు ఇలా కాకుండా కానీ ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా మోడ్ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేస్తే మీకు అయితే టోటల్ అయితే ప్రివ్యూ అంటే ఎలా వస్తుంది వీడియో అనేది ఇక్కడ అయితే కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ చేయండి. సో నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో అయితే పెట్టేస్తాను. సో మొత్తం వీడియో మ్యూట్లో పెట్టేస్తాను వాల్యూమ్. సో ఇక్కడ మనకైతే వాల్యూమ్ సింబల్ ఉంది కదా, సో దీన్ని అయితే నేనైతే మ్యూట్లో అయితే పెట్టేస్తున్నాను ఇలా. ఓకే, మొత్తం మ్యూట్లో పెట్టేసి ఇప్పుడైతే మీకు చెప్తాను చూడండి. సో ఇలానైతే మనకైతే వీడియో అయితే ఇలానైతే రావడం జరుగుతుంది. ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడికైతే ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే ఫోటో అయితే కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకైతే ఉగాది వైబ్స్ అనేది కనబడడం జరుగుతుంది. సో ఈ ఫాంట్ అనేది నేనైతే లాస్ట్కి అయితే చేంజ్ చేసేస్తాను. సో ఇక్కడ మనకైతే ఇంకొక ఫోటో అయితే రావడమే జరుగుతుంది. ఓకేనా. ఫోటో అనేది మనకి ఇలానైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫోటోను కూడా మనం అయితే చేంజ్ చేసేస్తాం. చేంజ్ చేయాలంటే సింపుల్ మీరైతే ఇలా కిందికి అయితే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనకైతే యువర్ ఫోటో అని ఉంది కదా, సో ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఈ ఫోటో పై క్లిక్ చేసి కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఓకేనా. ఈ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకైతే బ్యాక్లో ఉన్న ఫోటోని సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనైతే మీరైతే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరైతే సెకండ్ ఫోటోని అయితే ఇక్కడ కింది నుండి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసేసుకొని సో ఇక్కడ మీకైతే ఇక్కడ ఈ సింబల్ కనబడుతుంది కదా, ఇట్లా మీడియా సింబల్, సో దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడైతే మీరు ఇంకొక కట్ చేసిన ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. లేకపోతే అదే ఫోటో ఉన్న అదే ఫోటోని కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇప్పుడు నేనైతే ఇంకొక వేరే ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేయడం మనకైతే యాడ్ అవడం అయితే జరిగింది. సో ఇలానైతే యాడ్ చేసేసుకోండి మీరు జస్ట్. సో ఒకసారి అయితే ప్రాపర్గా వచ్చిందో రాలేదైతే మీరైతే ఒకసారి అయితే చూసేసుకోండి. సో మీకైతే ఫోటోస్ అయితే అన్ని ఫోటోస్ ఒక తీరు ఉండే కదా, సో అందుకనైతే మీరైతే చూసేసుకోండి ప్రాపర్గా వచ్చిందో రాలేదని. ఇప్పుడైతే నేనైతే చూస్తున్నాను. సో నాకైతే ఓకే ప్రాపర్గానే వచ్చింది అనిపించింది. సో ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు అయితే. సో లాస్ట్ ఫోటోని చూసేస్తున్నాను. సో ఇక్కడ కూడా నాకైతే చాలా బాగానే అనిపిస్తుంది. సో ఓకేనా. సో మీకు అయితే మొత్తం అయితే కనబడదు, జస్ట్ ఇక్కడ మీకైతే ఇక్కడ ఇలా సైడ్కి అయితే ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇటు మీకైతే కొంచెం తిక్కు కనబడుతుంది చూసారా, ఆ కలర్ మాత్రమే మనకైతే కనబడడం జరుగుతుంది. సో సైడ్కి అయితే ఇక్కడ మనకైతే కొంచెం అయితే డల్గా కనబడుతున్నాయి కదా, సో అవి అయితే మనకైతే కనబడవు అన్నట్టు ఫ్రెండ్స్. సో ఓకేనా. సో చూడండి. సో ఓకే, బాగానే ఉంది వీడియో అయితే. సో ఓకే, ఒకవేళ మీకు ఇట్లా ఏదైనా కొంచెం సో ఓకే, బాగానే ఉంది. సో ఒకవేళ మీకు ఇట్లా మీ ఫోటోస్ ఇట్లా కరెక్ట్ అడ్జస్ట్ కాకపోయినాయి అనుకోండి, జస్ట్ ఆ ఫోటోని అయితే ఈ విధంగా క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని మొత్తం ఎండింగ్ కట్ చేసి సో మీకైతే ఇక్కడైతే మీరైతే టోటల్ ఫ్రేమ్ అయితే కనబడుతుంది, ఒకవేళ కరెక్ట్ ఉందా లేదా అనేది. సో కరెక్ట్ లేకపోతే ఇట్లా ఇక్కడ మీకైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ అండ్ వై అని కనబడుతుంది కదా, సో వీటి మీద ఉన్నప్పుడు మాత్రమే మీరైతే ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇక్కడ ఇక్కడ వై ఉంటుంది కదా, ఈ వైని అయితే మీరైతే ఏం కూడా కలపకండి. కలిపితే ఇలా మీకైతే వెనకకు ముందుకైతే వెళ్ళడమే జరుగుతుంది ఫోటో. ఓకేనా. ఓన్లీ ఇక్కడ ఎక్స్ అండ్ వైని క్లిక్ చేసి మీ విధంగా అయితే ఈ ఫోటోని అయితే పైకి కిందికి అయితే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకే, మీ ఫోటో ఇట్లా కరెక్ట్ రాకపోతే. ఓకేనా. సో మీకైతే ఏ పార్ట్ కట్ రాకపోతే అక్కడికి వెళ్ళైతే మీరైతే ఆ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడనైతే ఇప్పుడైతే ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ అయితే నేనైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకేనా. సో ఇక్కడ మీరైతే ఆ టెక్స్ట్ అయితే చూద్దాం ఇక్కడ ఉందో అనేది. సో మనకైతే టెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసింది.
సో ఇక్కడనైతే ఉంది. సో ఇక్కడ మనం చూసేసుకున్నట్టే ఇక్కడ యెల్లో కలర్ కనబడుతుంది కదా, ఉగాది వైబ్స్ అని. సో ఇదే టెక్స్ట్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏ టెక్స్ట్ అని కనబడుతుంది ఇక్కడ. సో దీనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే పైననైతే ఆర్ఎన్ విజన్ డెమో అని ఒకటి ఉంటుంది కదా, సో ఇదైతే మనకైతే ఇందులో లేదన్నట్టు. ఓకేనా. సో మీరైతే ఇంపోర్ట్ చేసేసుకోవాలి. ఇంపోర్ట్ చేసేసుకోవాలంటే మీకైతే ఇంపోర్ట్ ఫాంట్ అని ఉంటుంది కదా, ఇందులోకి వచ్చేసి అయితే మీరైతే ఆ ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాను. సో జస్ట్ నేనైతే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్తున్నాను. వెళ్ళేసి ఇక్కడైతే నేను సెర్చ్ చేసి చేసేసుకున్నాను HORR. సో ఇక్కడ మనకు దగ్గర కనబడుతుంది ఆర్ఎన్ విజన్ డెమో అని. సో ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఓకే ఇచ్చాను. సో ఇక్కడ చూసేసుకున్నారంటే మనకైతే ఫాంట్ అయితే రావడం జరిగింది. టెక్స్ట్ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసేసుకుందాం. ఓకేనా. సో ఈ టెక్స్ట్ అయితే నేనైతే సో ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడైతే చూసేద్దాం ఒకసారి. సో అసలు ప్లే అయితే చూసేస్తున్నాను. సో నాకైతే వీడియో అయితే ఇప్పుడైతే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ వీడియో అన్నట్టు ఇది. సో ఓకే బాగానే ఉంది ఇక్కడ వరకు అయితే. సో ఇక్కడ టెక్స్ట్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఓకే ఇక్కడ బాగానే వచ్చేసింది టెక్స్ట్. ఓకే. సో ఈ విధంగా అయితే మనం 3D వీడియో ఎడిటింగ్ చేసాం. సో ఆల్రెడీ అయితే ఈ ఫోటో ఎడిటింగ్ అయితే మనం పిక్సెలాబ్‌లో చేసాం. సో దీన్ని అయితే 3D వీడియో ఎడిటింగ్ అయితే ఇక్కడైతే నేను చేయడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరైతే ఫైనల్‌గా సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ పైన మీకు షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఉంది కదా, ఎక్స్‌పోర్ట్ అయితే క్లిక్ చేయండి. సో వీడియోని క్లిక్ చేస్తే ఏంటంటే మీకు క్వాలిటీని అయితే మీరైతే పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడైతే మనకి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనకైతే గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం జరుగుతుంది. సేవ్ అయ్యే ముందు మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత మీకైతే ఒకసారి ప్రివ్యూ అయితే చూపెడుతుంది. సో అయితే మీకు అన్ని అయితే కరెక్ట్‌గా అడ్జస్ట్ అయినా లేదా అక్కడ చూసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చూపెడతాను చూడండి. సో ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గిట్ల నచ్చినా కూడా తప్పకుండా అయితే లైక్ చేయండి. సో మన ఛానల్‌లో అలర్ట్ మోషన్ సిరీస్ అయితే మే మంత్లో అయితే రావడం జరగవచ్చు. సో ఓకేనా. సో మీకు అలర్ట్ మోషన్ సిరీస్ టక్కన కావాలంటే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఓకేనా. ఈ వీడియోకి అయితే నేనైతే లైక్ టార్గెట్ వచ్చేసి ఒక 20 అయితే ఇచ్చేస్తున్నాను. సో ఒకసారి అయితే వీడియోని అయితే ప్లే చేద్దాం. సో ఓకే బాగానే ఉంది. సో ఓకే. సో ఇక్కడ మీరైతే కార్నర్స్‌కి అయితే చూసేసుకోండి. ఒకవేళ మీ ఫోటోస్ ఇట్లా ఏమైనా కరెక్ట్ అడ్జస్ట్ కాకపోతే ఇక్కడే చూసేసుకోండి. సో అంతా ఓకే అన్నప్పుడు మాత్రం ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసుకోండి. సో ఓకేనా. అప్పుడైతే మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో థాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్